దేవర దేవర మూవీని చూసేటప్పుడు నాకు కనిపించిన కొన్ని డీటెయిల్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఏ సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ లాస్ట్ లో ఒకటి చెప్పాలి, వీడియోని చివరి వరకు చూడాలి. హై గైస్, వెల్కమ్ టు ద ఫిలిం హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మావాడొకడు స్టేటస్ పిచ్చోడు ఉన్నాడు. వానికి థియేటర్ లో మూవీ టైటిల్ ని వీడియో తీసి స్టేటస్ పెట్టకపోతే మూవీని చూసిన మనశ్శాంతి కూడా ఉండదు. అయితే నాకు అలా పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ టైం అప్పుడు 2 సార్లు ఎర్రిపప్పు అయ్యాడు. నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అలాగే ఇప్పుడు మర్చిపోయాడు అనుకుంటా. అది లావలాగా పడుతుంటే గబగబా మొబైల్ తీసి వీడియో ఆన్ చేశాడు. తీరా చూస్తే అది టైటిల్ కాదు, యువసుధ ఆర్ట్స్. మూవీ ఫస్ట్ లో మనకి ఇప్పుడు జరుగుతుంది 1996 లో అని చూపించారు, అంటే 90s లో. ఇక్కడ ఈయన ఇలా అంటాడు. ఆయన పేరును మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మీటింగ్ అయిపోయాక బార్ లో వీళ్ళు మీటింగ్ పెడతారు. అయితే ఇక్కడ మనం శ్రీదేవి గారి ఫోటోని చూడొచ్చు. మిగతా ఫోటోస్ ఎవరో మరి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వాళ్ళు ఇక్కడ తాగుతున్న బ్రాండ్ పేరు ఇది విస్కీ తాగుతున్నారు వాళ్ళు. 90s లో ఈ బ్రాండ్ చాలా ఫేమస్. బాలీవుడ్ బడా స్టార్స్ కూడా దీన్ని ప్రమోట్ చేశారు 90s లో. వాళ్ళు ప్రమోట్ చేసిన పోస్టర్స్ ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అండ్ ఇక్కడ అలాగే ఇక్కడ ఈ 3 చోట్ల ఉన్న పోస్టర్ ఇది. అండ్ ఇక్కడ ఉన్న పోస్టర్ ఇది. అలాగే ఇక్కడ ఉన్న పోస్టర్ ఇది. ఈ పోస్టర్స్ అన్ని 90s లో ప్రమోట్ చేసిన పోస్టర్సే. చాలా బాగా పెట్టారు కదా. అండ్ ఇక్కడ కిటికీ ఉంది కదా, ఇది కిటికీ కాదు, కిటికీ లాంటిదే కానీ కిటికీ కాదు. దీని వెనకాల ఇక్కడ ఉన్న పోస్టర్ ని చూడొచ్చు. అలాగే ఇక్కడ తనని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా అదే బ్రాండ్ ని తాగుతుంటారు. చాలా ఇష్టం అనుకుంటా. అలాగే ఇక్కడ చూస్తే వెనకాల వాన పడుతూ ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర పడటం లేదు. ఎలా చూసుకోవాలి కదా సార్. తర్వాత శివం వచ్చి పేరుకే డిఎస్పీ తులసి, కానీ ఎక్కడ తనని యూనిఫామ్ లో చూపించలేదు. కానీ తన ఇంట్లో యూనిఫామ్ తో ఉన్న ఫోటోను మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే తన బ్యాచ్ గ్రూప్ ఫోటోను కూడా చూడొచ్చు. మన తులసి అన్నిట్లో ఫస్టే అనుకుంటా. అవార్డ్స్ కప్స్ చాలానే గెలిచి ఇంట్లో పెట్టుకున్నాడు. మురగా తులసి ఇద్దరు కలిసి తప్పుడు పని చేస్తుంటారు కాబట్టి ఆ ప్లేస్ లో కానిస్టేబుల్ ను కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ శివం కార్ వేసుకుని బైరా దగ్గరికి వస్తాడు కదా. ఈ కార్ నెంబర్ ప్లేట్ చూస్తే ఎంబీఎం అని ఉంటుంది. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి భారతీయ మహిళా బ్యాంక్. ఎర్ర సముద్రం ఊర్లో సైకిల్స్ ని చాలా చూపించారు, కానీ బైక్స్ ని ఓన్లీ 2 చోట్ల మాత్రమే చూపించారు. అందులో ఒకటి బైరా ఇంటి ముందర చూడొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే బైరా 2 దీపాలు అంటించి ఉంటాడు. అయినా ఎందుకు? వాళ్ళ ఊర్లో కరెంటు లేదా అంటే ఉంది, తన ఇంట్లో కూడా ఉంది. మీరు ఇక్కడ 2 బల్బులు వెలగడం చూడొచ్చు. అయినా దీపాలు వెలిగించారు ఎందుకు? అయినా అంత పొద్దున పూట దీపాలు ఎందుకు రా బుజ్జే? ఊరికనే కిరసనాలు అయిపోతుంది కదా. అలాగే దేవురా ఇంటి బయట 2 బల్బులు వెలగడం చూడొచ్చు. అలాగే ఇంట్లో ఇక్కడ ఇంట్లో మొత్తం 3 బల్బులు వెలుగుతుంటాయి. అయినా మళ్ళీ 2 దీపాలు అంటించారు. ఇక్కడ చూడొచ్చు. ఎందుకమ్మా? 1985లో కిరసనాలు ఫ్రీ అనుకుంటా, అందుకే కరెంట్ ఉన్న దీపాలు విపరీతంగా వెలిగిస్తున్నారు. అయినా 1945లోనే ఆ కొండ మీదకి అంత దూరం కరెంట్ ఎగ్గిచ్చారు చూడు. ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలయ్యా. మనమంటే ఇప్పుడు గ్యాస్ కట్టలు కట్టిస్తున్నాం, కానీ 1985లోనే దేవర పొయ్యి కట్ట కట్టించాడు. ఇక్కడ చూడొచ్చు. కట్ట పైన కెట్టలో పొయ్యితో ఏదో వండుతుంది వదినమ్మ. కుండ ఉంది, కుండ బిర్యానీ అనుకుంటా. అన్నంటే ఎంత ప్రేమ. అలాగే దేవర ఇంటి బయట ఇంకొక మోటార్ సైకిల్ ని చూడొచ్చు. అలాగే సింగప్ప శివంది డైమండ్ రింగ్ ని పడేస్తాడు కదా. అయితే అది ఇక్కడ మాత్రమే కాదు, తన చేతికి మనం ఫస్ట్ లో కూడా చూడొచ్చు. సముద్రంలో చంపిన వాళ్ళని తాడు కట్టి మరీ చంపేస్తారు. మనం రీసెంట్ వీడియోలో మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ వరాతో దేవర ఇలా అంటాడు. తరువాత తరానికి చెప్పుకునే అంత కథలు కావురామే నాయనవి. అందుకే వర వాళ్ళ నాన్న గురించి ఒక పెద్ద కథే రాశాడు. తర్వాత ఇక్కడ దేవర ఇలా అంటాడు. మా ఆయుధాలు లెక్కే ఇందులో కూడా ఆయుధాలున్నాయంటావు. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడడానికి పుట్టాయి. అందుకే ఫస్ట్ లో బైరా వాళ్ళని చంపేద్దామంటే చంపాడు. తర్వాత బోట్ లో కూడా వాళ్ళ మనుషుల నుంచి కోస్టల్ ఆఫీసర్స్ ని కాపాడతాడు. ఈ ఆఫీసర్ పేరు ఇర్ఫాన్. ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఈ షాట్ లో చూస్తే కార్స్ ఇక్కడ ఉంటాయి, కానీ ఆ తర్వాత నెక్స్ట్ షాట్ లో చూస్తే ఆ కార్స్ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడున్న కార్స్ అక్కడికి ఎలా వెళ్ళాయి అంటారు? కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేకపోయినా కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా వర్క్ చేశారు. ఇంటర్వెల్ ఫైట్ లో 2 కత్తులు తగులుకోగానే నిప్పు రవ్వలు రావడం మనం ఇక్కడ చూడొచ్చు. మెచ్చుకోవచ్చు కూడా. ఇంటర్వెల్ ఫైట్ అయిపోయాక దేవర చనిపోయినట్టు, ఇది రాసింది వరానే అన్నట్టు మనకు మూవీలో చెప్పారు. అయితే వరాకి చదువు రాదు కదా, ఎలా రాశాడు? ఇక్కడ దేవర వచ్చి ఈ పిల్లోడితో ఇలా అంటాడు. ఏది అంతలా అయిపోయినావు? గేమ్స్ ఆడుకోవా? ఏమి అమ్మ సెల్లిదా? ఇక్కడ ఈ పిల్లోడు ఇలా అంటాడు. బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళలో చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పిస్తా దేవరా. 2 ఏళ్లలో చదువు అయిపోతుంది, కొండ మీదకు వచ్చి అందరికి చదువు నేర్పిస్తా అంటాడు. అంటే ఊర్లో స్కూల్స్ కానీ చదువు చెప్పేవాళ్ళు కానీ లేరు. సో అక్కడ ఎవరికి చదువు రాదు. చదువు వచ్చిన వాడు కూడా చనిపోయాడు. మరక్కడ రాసింది ఎవరు? బైరాకి వరాకి చదువు రాదు. మరి ఎవరు రాశారు? ఇది మిస్టేకేనా? పార్ట్ లో ఏమైనా క్లారిఫై చేస్తారా? చూడాలి. తర్వాత వర స్వరాన్ని తీసుకొచ్చాక అందరూ ఏంటి వీడు తెచ్చాడా అన్నట్టు వాళ్ళ ఫేసులో ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. కానీ వీళ్ళు ముగ్గురు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు, ఊరుకనే ఉంటారు. ఎందుకంటే వర ఏంటో వాళ్ళకి తెలుసు. ఎలా అంటే లాస్ట్ లో సింగప్ప దగ్గర ఉండేది వీళ్ళే కాబట్టి. తర్వాత వర వరి లేకుండా ఆయుధాలను అడగడానికి బైరా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అంటాడు. ఏందిరాయి పట్ట సొత్తుండాడు,
నీళ్ళలోంచి చెట్లు బయటికి ఎట్టొచ్చుండయనా? ఈ జోక్కి మీకు నవ్వొచ్చిందో లేదో తెలియదు కానీ నేనైతే థియేటర్లో పగలబడి నవ్వుకున్నా. అండ్ ఇక్కడ వీళ్ళు నీళ్ళలో నుంచి లేచి 9 నిమిషాలు ఉన్నాం బైరా అంటారు. 9 నిమిషాలు ఉన్నాం బైరా. అయినా నీళ్ళలో 9 నిమిషాలు ఉన్నామని వాళ్ళకెలా తెలుసు? చెప్తే బయటన వాళ్ళు చెప్పాలి టైం చూసి, లేదా ఇలాంటిది చెట్టుకు ఉంటే వాళ్ళు చూసి చెప్పారులే అనుకోవచ్చు. కానీ అక్కడ అలాంటివేమీ లేవు. మరి ఎలా చెప్పారు? ఇది మిస్టేక్ అనే చెప్పాలి. సుదర్శన్ గారిని ఎవరైనా దేవర మూవీలో చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. సెకండ్ ఆయుధ పూజలో ఒక 2-3 షార్ట్స్ లో ఆయన కనిపిస్తారు అంతే. ఆ 2-3 షార్ట్స్ లో మాత్రమే ఆయన ఉండేది. ఇక మూవీలో ఎక్కడా కనిపించారు. ఆ ఫైట్ లో కూడా ఉన్నారు. ఆయన సీన్స్ కట్ చేశారు అనుకుంటా. అండ్ ఇదే ఫైట్ అప్పుడు ఇక్కడ సింగప్ప చాలా భయంతో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది మనం ట్రైలర్ లో చూసినప్పుడు వరాన్ని కొడుతున్నందుకు భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనుకున్నాం. కానీ సింగప్పకి వర బలం ఏంటో తెలుసు. మరి ఎందుకు భయపడుకుంటూ వచ్చాడంటే వర ఓపెన్ అయిపోయాడేమో అని అలా భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలాగే ఇక్కడ చూస్తే మొత్తం 5 చేతులు ఎలబడి ఉంటాయి. 1, 2, 3, 4, 5. మళ్ళీ కొద్దిసేపు తర్వాత చూస్తే ఇక్కడ చెయ్యి ఉండదు, మనిషే ఉండడు. అలాగే ఇక్కడ చూస్తే ఇతని పక్కన ఎవ్వరూ లేరు. కానీ మళ్ళీ నెక్స్ట్ షాట్ లో చూస్తే ఇతని పక్కన ఒకరు ఉంటారు. అలాగే ఇక్కడ ఒకరు చెయ్యి కదిలించడం మనం చూడొచ్చు. తర్వాత సీన్లో చెయ్యే కాదు ఏకంగా మనిషే కదలడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మిస్టేక్ అనే చెప్పాలి. మామూలు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. వీటిని ఎవరు పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే చాలా మంది దేవర రాజప్ప చెల్లెల్ని నా చెల్లెలి అంటాడు కదా. మరి వర రాజప్ప కూతురిని ఎలా ప్రేమిస్తాడు? తనకి చెల్లెలవుతుంది కదా అంటున్నారు. అయితే దీనికి నా ప్రకారంగా ఒక ఆన్సర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఇది తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు. మీరే విని కరెక్ట్ కాదో కామెంట్ చేయండి. మనం మామూలుగా మన ఫ్రెండ్ ని రే మామ అని పిలుస్తాం. అయితే మన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలకి ఏదో సమస్య వచ్చింది. ఎవరో ఏదో చేస్తామని బెదిరించారు అనుకుందాం. అప్పుడు అమ్మాయి అన్న మన ఫ్రెండ్ మన దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి వాన్ని ఏమన్నా చేయాలరా అని అంటే అప్పుడు మనం రే మామ మీ చెల్లెలి మా చెల్లెలు లాంటిది కూడా పద ఎవడో వాడు చూసుకుందాం అంటాం. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ని మామ అని పిలుస్తాడు. మరి వాళ్ళ చెల్లెలి వీనికి ఎలా చెల్లెలవుతుంది? అక్కడ వాని ఎమోషన్ ఏంటి చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా దేవర తన మీద ఉన్న ప్రేమని అలా వ్యక్తపరిచాడే తప్ప తన చెల్లెలి కాదు. అదే పెళ్లిలో రాజప్ప కూతుర్ని నీకు వరసైన వాణ్ణి చూసుకో ఇక్కడే పెళ్లి చేద్దామంటే అప్పుడు ఆ పాప దేవరాని చూపిస్తుంది. అంటే తనకి దేవర మామ వరస. అలాగే ఇక్కడ కూడా ఈమె ఇలా అంటుంది. అయినా వరసైన వరాన్ని చేసుకోక ఏడాడనో ఎత్తుకుతాండవు. సో వరాకి తంగా మరదలు వరస అవుతుంది. మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. నేను చెప్పింది తప్ప కరెక్టా కామెంట్ చేయండి. తర్వాత మురుగా ఇలా అంటాడు. భైరా భైరా దేవరా బ్రతుకున్నంత కాలం ఆ సాహసం నేను చేయలేను. ఏదైనా తేడా జరిగితే నా సరుకు పోతుంది. దేవరా నా ప్రాణం తీసే అవకాశం కూడా ఉంది. సరుకు కోసం పంపిస్తే దేవర నన్ను చంపుతాడని మురుగాకి తెలుసు. అయినా కూడా మళ్ళీ బైర దగ్గరికి వచ్చి సరుకు కోసం వాళ్ళని పంపిస్తాడు. సరుకు కోసం పంపిస్తే దేవర నన్ను చంపుతాడని తెలిసిన మురుగ వాళ్ళని పంపిస్తాడు. సో నెక్స్ట్ ఏం జరుగుండొచ్చు అంటే చంపుతాడని తెలిసినా పంపించాడు. సో చంపేశాడు. ఇక్కడ మురుగాని స్మగ్లర్ సముద్రం మీద నుంచి కన్సైన్మెంట్ తెప్పించాడని తెలిసొచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే అతను చనిపోయాడని చెప్తున్నారు. మురుగ చనిపోయాడు కానీ మురుగని చంపింది దేవరానా వరానా? అండ్ ఈ టైటిల్ కి అలాగే ఈ టైటిల్ కి ఒక చిన్న డీటెయిలింగ్ అయితే ఉంది. అది బాగా ఆలోచించి కామెంట్ చేయండి. సో గైస్ ఇది వీడియో అయితే. నాకు తెలిసి ఈ వీడియోకి చాలా మంది సాటిస్ఫై అయి ఉండరు. చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ పెద్దగా ఎగ్జైట్ అయ్యేవి కూడా ఏవీ లేవు. సో ఈ వీడియో చాలా మందికి నచ్చకపోవచ్చు. మొత్తం రాసుకున్న తర్వాత చూసి నాకే చేయాలనిపించలేదు. కానీ రీసెంట్ వీడియోలో చేస్తానని చెప్పా కదా, అందుకే చేశా. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటే క్షమించండి. నెక్స్ట్ టైం మాత్రం మంచి డీటెయిల్స్ మీకు మంచిగా ఎగ్జైట్ అయ్యేవి మీకు నచ్చేటివి ఉంటే మాత్రమే, ఈ వీడియో మీకు నచ్చుతుందంటే మాత్రమే చేస్తా, లేకపోతే చేయను. అండ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్. లవ్ యు. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవర మూడు ఇంటర్వెల్ ఫైట్ తర్వాత ఒకరు ఇలా అంటారు. కొండ మీద ఒకరి పాదాలచ్చులు ఉన్నాయని, వంట వండిన సామాన్లు కూడా ఉన్నాయని అంటాడు. అయితే ఆ పాదాలచ్చులు ఎవరివి? ఎందుకని కొండ మీద వంట చేసుకుంటున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఊరిని అబ్బా అపరారే పార్టులు స్టోరీ చూపించాలా లేదా ఆన్సర్లు చూపించాలా? నాకు తెలియనివి కూడా చెప్తున్నావు కదరా.